హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బోర్తా రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది చికెన్ కర్రీ లాగా ఉండదు, అలా అని పచ్చడిలాగా ఉండదు, డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ని వాష్ చేసుకొని తీసుకోవాలి. బోన్స్తో ఉన్నా సరే, బోన్లెస్ అయినా సరే. కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఓన్లీ పసుపు అంతే, మిగతావి ఏం వేయకుండా పసుపు మొత్తం పీసెస్కి వంటే విధంగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకోండి, లేకపోతే కొంచెం ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందని ఎక్కువగా ఆయిల్ తీసుకున్నాను. ఇలాంటిది ఒక జాలిగంటే తీసుకొని ముందుగా వెల్లుల్లిని ఫ్రై చేసుకొని ఒక కడాయిలో వేసుకోండి. తర్వాత ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా పొడుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ అనేది కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను కాబట్టి అన్నీ కొన్నిగానే తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువగా చికెన్ తీసుకున్నట్లయితే దీనికంటే కొంచెం ఎక్కువగా క్వాంటిటీ తీసుకోండి. అలాగే పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోండి. కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా పసుపు కలిపి పెట్టేసుకున్న చికెన్ని వేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలిపేసి పైన మూత పెట్టేయండి. చికెన్లో నుండి వాటర్ మొత్తం పోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ మొత్తం పోయి ఈ విధంగా చికెన్లో ఆయిల్ తేలుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి చికెన్కి ఉప్పు కారం మంచిగా పట్టే విధంగా బాగా కలపాలి. తర్వాత కొన్ని వాటర్ వేయండి. కారం వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. వాటర్ కూడా తొందరగానే పోయాలి. వాటర్ పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ మొత్తం పోయి చికెన్ మంచిగా మెత్తగా ఉడికిపోవాలి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసులాగా ఈ విధంగా ఉంచుకోండి. నేను బోన్స్తో తీసుకున్నాను కాబట్టి బోన్స్ అన్ని పక్కన పెట్టేసుకుంటూ ఓన్లీ పీసులు మాత్రమే ఇందులో వేసుకుంటూ ఉంచుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం చికెన్ కీమా లాగా అయిపోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసులాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, వీటిలో కొంచెం సాల్ట్ వేసి చపాతీని ఒక ముద్దలాగా ఎలా చేస్తామో అంత గట్టిగా కొంచెం బలం ఉపయోగించి ప్రెస్ చేస్తూ కలపండి. ముద్దలాగా రావాలి. మనకు అన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా అయిపోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా అయిపోయిన తర్వాత మనం ముందుగా చికెన్ని చిన్న చిన్నగా చేసుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. మీకు పులుపు ఇష్టం అనిపిస్తే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి. ఈ విధంగా అన్నీ మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని ఇదే విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోండి. ఇదే మన రెసిపీ అన్నమాట, చికెన్ బోర్తా రెసిపీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపో